ఫ్రెండ్స్, ఈరోజు మేము కోసగడ్డ బుగ్గ్యాలు అయితే వేస్తున్నాము. కోసగడ్డ అంటే క్యాబేజ్ అండి. మా భాషలో అయితే మేము కోసగడ్డ అంటాము. ఇదే అన్నమాట. ముందుగా అయితే మనము బాగా కట్ చేసి ఇలా కడుక్కోవాలి కోసగడ్డని, అంటే క్యాబేజీని. ఇంకా తర్వాత వచ్చేసి మనము శనగపిండి వేసి కలుపుకోవాలన్నమాట. ఇందులో కొంచెం వంట సోడా అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల బాగా టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట. కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కొత్తిమీర బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కారం పొడి, తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలా. తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసి కలుపుకోవాలన్నమాట. ఫైనల్గా కలిపిన తర్వాత ఇలా అయితే వచ్చింది గైస్. ఈ పిండి క్యాబేజీ, శనగపిండి అన్నీ వేసి కలిపామన్నమాట ఇదే విధంగా. అలాగే మేము ప్యారలల్గా పెన్నం పెట్టి ఇందులోకి ఆయిల్ అయితే వేస్తున్నాము. ఇంకా ఒకవైపు మనం ఆయిల్ అయితే వేసి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఫైనల్గా క్యాబేజీ బుగ్గ్యాలు అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్. చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. మేమైతే టేస్ట్ చేసాము, చాలా బాగున్నాయి. చూసి ఏం చెప్తారు, టేస్ట్ చేసి చెప్తారు ఎవరైనా. టేస్ట్ చేసి చెప్పండి గైస్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.